హలో గాయస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు ద డే 93 ఆఫ్ భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 12వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి అనిష్టమిష్టమిశ్రం చ త్రివిధ కర్మణ ఫలం భవత్యా త్యాగినాం ప్రేత్యై నాతు సన్యాసినాం క్వచిత్. దీని మీనింగ్ ఏంటంటే, ఎవరైతే వారి స్వప్రయోజనం కోసం ఆలోచించి కర్మ ఫలితాన్ని ఆశిస్తారో వాళ్ళు చనిపోయాక కూడా కర్మ ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుంది. కానీ అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచో చెడో చెప్పలేం. కొన్నిసార్లు రెండూ కలిపి రావచ్చు. మీరు అడగచ్చు, ఏంట్రా చనిపోయిన తర్వాత కూడా కర్మ ఫలితాలు అంటావు ఏంటి అని అడగచ్చు. నేను మొదట్లో ఒక శ్లోకం చెప్పా, ఆత్మ నాశనం లేనిది. మన బాడీ చనిపోవచ్చు కానీ ఆత్మకు నాశనం ఉండదు. అది కర్మ ఫలితం ఆత్మకి చేరుతుందన్నమాట. అదే ఆ కర్మ ఫలితాన్ని త్యాగం చేసిన వాడు ఉంటారు చూసారా, నాకు ఎటువంటి కర్మ ఫలితం అక్కర్లేదు. నేను స్టార్టింగ్ నుంచి ఒక శ్లోకం ఒకే దాని మీద చెప్తున్నాను. ఏంటంటే, కర్మ ఫలితాన్ని త్యాగం చేసినవాడు ఎప్పటికీ గొప్పవాడు అవుతాడు, ఆశించిన వాడు కాదు. అలాగా త్యాగం చేసిన వాడు ఉంటారు చూసారా, అతనికి మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, కర్మ ఫలితం రాదు. పోనీ ఇందాక చెప్పిన వాళ్ళలో మంచి వచ్చింది, పర్లా. నెక్స్ట్ టైం చెడు రాదని గ్యారంటీ ఇవ్వగలమా మనం? లేదు కదండి. అలాగా ఇటువంటి బాధలు ఉండవు, మంచి చెడు ఉండవు. అది ఈ లోకంలో అవనివ్వండి, వేరే లోకంలో అవనివ్వండి, కర్మ ఫలితాన్ని త్యాగం చేసిన వాళ్ళకి ఎటువంటిది ఉండదు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.